జై శ్రీమన్నారాయణ. భగవద్గుణానుభవానికి వేయించేసిన భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలులతో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జీయరాచార్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనము పెరియ తిరుమజి అనేటటువంటి దివ్య ప్రబంధ పారాయణంలో కొద్దిగా వైభవం తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందులో భాగంగా 90వ దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరువళ్ళూర్ అనేటటువంటి దివ్యక్షేత్రాన్ని తిరుమంగై మందన్ వారు ఎలా కీర్తించారో ఈరోజు ఆ క్షేత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా శ్రీవృత్తాప వినాశతీర్థరుచిరే శ్రీవిపులూర్పట్టనే వీక్షారణ్యం మితి ప్రసిద్ధ విభవే శ్రీశాళిహోత్రేక్షితః ప్రాగాస్యో వరవీరరాఘవ విభుః సౌవర్ణవల్లీపతిః భోగేంద్రే జయకోటిమందిరగతః సేతే కలిగ్నస్తుతః. ఆ వైభవాన్ని తెలుసుకుందాం. ఈ దివ్యదేశంలో వెంచేసి ఉన్న పెరుమాళ్ళు వీరరాఘవ పెరుమాళ్ళు. అమ్మవారు కనకవల్లి తాయారు. ఈ వీక్షారణ్యంలో వృత్తాప నాశన తీర్థ సమీపాన విజయకోటి విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించిన సేవలో కిడంధాం సేవలో పెరుమాళ్ళు భోగ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. శాలిహోత్ర మహర్షికి ప్రత్యక్షం. అలాగే తిరుమజిషై ఆల్వార్లు తిరుమంగై మన్నన్ వారు పాసురాలు మంగళాశాసనం చేసినటువంటి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం చెన్నై నుండి అరక్కోణం వెళ్ళే రైలు మార్గంలో చెన్నై నుండి 40 కిలోమీటర్ల దూరంలో వెంచేసి ఉన్నది. బస్సు సౌకర్యం కూడా కలిగి ఉన్నది. ఈ తమిళనాడు క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఈ యొక్క స్థల మహత్యం మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నది. బదరిక ఆశ్రమంలో బ్రాహ్మణ పుణ్య దంపతులు ఉండేవారు. వారు రోజు శాలి ధాన్యాన్ని వండి ఆ అన్నంతో హోమాన్ని చేసేవారు. ఇలా వారికి సంతానం లేని కొరత ఉన్నది. ఇలా చేస్తూ ఉండేవారు. వీరిపై కృప కలిగింది పరమాత్మకు. వీరికి ఒక సంతానాన్ని అంటే ఒక కుమారుణ్ణి ఇచ్చారు. చక్కగా ఆ కుమారుడికి శాలిహోత్రుడు అనే నామం పెట్టుకొని చక్కగా పెంచసాగారు ఆ యొక్క బ్రాహ్మణ దంపతులు. అలా పెరిగి పెద్దవారయ్యారు. యవ్వన వయస్కుడు అయ్యాడు ఆ శాలివాహనుడు. ఆ తల్లిదండ్రులు చక్కగా ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేశారు. వివాహం చేశారు కానీ ఆ శాలిహోత్రునికి ఈ సంసారంపై కానీ ఈ బాహ్య సుఖాలపై కానీ సంసార సుఖంపై కానీ ఎటువంటి వ్యామోహము లేదు. పరమాత్మను సేవించుకోవాలి, దివ్య దేశ దర్శనం పొందాలి అనేటటువంటి ఆసక్తిలో ఆయన దివ్యదేశ దర్శనానికి వెళుతూ ఆ క్రమంలోనే ఈ వీక్షారణ్యాన్ని కూడా వేయించేయటం జరిగింది. ఈ వీక్షారణ్యం అని దేనిని అంటున్నాము? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే తిరువళ్ళూర్ అని దివ్యదేశం. ఆ ప్రదేశాన్నే ఇక్కడ తెలియపరుస్తున్నారన్నమాట. ఇక్కడ ఉండేటటువంటి హృత్తాపనాశిని అనే పుష్కరిణిలో స్నానం చేసి చక్కగా తపస్సు చేయటం ప్రారంభించారు. అలా సంవత్సర కాలం తపస్సు చేశారు. ఆ చివరి రోజున శాలి ధాన్యముతో ఆహారాన్ని వండుకొని భోజనం చేయాలి. అది పారణ చేద్దాము అనుకున్నారు. ఆ సమయంలోనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి నాకు ఆకలిగా ఉంది అని అడిగారు. వెంటనే ఆయన భోంచేద్దామనుకున్నటువంటి పదార్థాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. సరే, నా పారణా సమయం అవ్వలేదు కదా, అంటే నా తపస్సుకు భగ్నం వాటిల్లింది అని మళ్ళీ 1 సంవత్సర కాలం పాటు ఇలాగే తపస్సు చేశారు.
ఆ పారణ రోజు కూడా మళ్ళీ బ్రాహ్మణుడు రావటం, నాకు ఆకలిగా ఉందని కోరటం, గత సంవత్సరంలో లాగే మళ్ళీ ఆ యొక్క పదార్థాన్ని కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ భోజనం స్వీకరించిన తర్వాత ఒకటి కోరారు. ఏమిటది? నాన్ వసిప్పతర్కు ఉరయిల్ ఎవ్వుల్ అని అడిగారు. ఏమిటి? నేను నివసించటానికి చోటేది అని కోరారు. వెంటనే ఈ శాలిహోత్రుడు ఆయనకు ఆ యొక్క కుటీరాన్ని ఇచ్చేసి ఈయన బయటికి వచ్చేశారు. ఆ యొక్క బ్రాహ్మణుడు లోపలికి పోయి పడుకున్నారు. ఆయన పడుకున్న వెంటనే దుందువులు మ్రోగాయి. ఏమిటి మ్రోగుతున్నాయి అని ఈ యొక్క శాలిహోత్రుడు వెనక్కి తిరిగి చూశారు. చూసేటప్పటికి సాక్షాత్తుగా నారాయణుడు శేషశాయి అయి పవలించి ఉన్నారు. అయ్యో, ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చి నన్ను అనుగ్రహించావా స్వామి అంటూ నమస్కరించుకున్నారు ఆ శాలిహోత్రుడు. అలాగే ఇక్కడ వల్లూర్ అని చెప్పుకుంటున్నాం కదా, వల్లూరు అంటే చోటెక్కడ అని అర్థం కదా. అలా ఈ యొక్క క్షేత్రానికి తిరు అనేటటువంటి భోగ్యమైన నామం కలుపుకొని తిరు అంటే అమ్మ అని, మంగళకరమని, శుభకరమని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ తిరువల్లూరుగా ఈ దివ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచింది. శాలివాహనుడికి ప్రత్యక్షమైనటువంటి ఈ నారాయణుడే ఇక్కడ స్థిరంగా ఉండి ఈ దివ్య దేశాన్ని చక్కగా కాంచుతూ ఉన్నారనమాట. సరే, ఈ దివ్యదేశం ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని పాలన చేసేటటువంటి వారు ధర్మసేన. ఇక్కడ ఈ రాజ్యం పేరు ధర్మసేనపురం. ఆ ధర్మసేనుడికి ఒక పుత్రిక ఉంది, లక్ష్మీ అంశజురాలైనటువంటి వసుమతి. ఈ వసుమతి చిలికత్తెలతోటి పాటుగా ఈ వీక్షారణ్యానికి ఆడుకోవటానికి వచ్చేసింది. అలా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు స్వామివారు యువ రాజకుమారుడిలాగా వచ్చేశారు. వచ్చి ఆ వసుమతిని కోరారట, నన్ను వివాహం చేసుకుంటావా అని. ఆమె చెప్పింది, నా తండ్రి గారిని అడగండి అని. అలాగే అని ఈయన ఆ ధర్మసేన రాజు వేల్చేసిన పట్టణానికి వెళ్ళి అక్కడ కోరారు. కోరి ఒప్పించి వివాహం చేసుకున్నారు ఈ వసుమతిని. ఇలా ఇరువురి దంపతులతోటి ఈ రాజు ధర్మసేన దంపతులు అలాగే వారి కొద్దిపాటి సైన్యము చక్కగా ఈ కుటీరానికి వచ్చారు. ఈ కుటీరంలోకి ఈ దంపతులు, నూతన దంపతులు వెళ్ళిన వెంటనే స్వామిలో ఐక్యమైపోయారు. అది ఈ బయట ఉన్నటువంటి రాజదంపతులు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ ధర్మసేన మహారాజు అనుకున్నారట, సాక్షాత్తు మా యొక్క పుత్రిక లక్ష్మీ అంశజురాలు వసుమతి అంటే ఇక్కడ కనకవల్లి తాయారు, మా అల్లుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని ఆనందపడిపోయారు. భగవానుడు మధుకైఠవులు అనేటటువంటి రాక్షసులను సంహరించినటువంటి ప్రదేశం ఇదే కనుక, అంటే ఆ విజయానికి గుర్తుగా ఇక్కడ విజయకోటి విమానం అనేటటువంటి పేరు కూడా వచ్చింది అంటారు. ఆనాడు దక్షాధర వంశంలో దక్షుని తల నరికి పాపం మూట కట్టుకున్నాడు వీరభద్రుడు. ఈ వీరభద్రుడి పాపం పోవటానికి ఈ క్షేత్రానికి వచ్చి వృత్తాపనాశిని తీర్థములో స్నానం ఆచరించారు. దానికి అనుగుణంగా ఈ తీర్థ సమీపంలోనే వీరభద్రుని ఆలయం కూడా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఈ పుష్కరంలో స్నానం చేసి వారిని దర్శిస్తే తమ పాపాలు తొలగిపోతాయని అక్కడ భక్తుల నమ్మకం. అది అలా ఉండగా విష్ణు సహస్రనామంలో వైద్య వేదో వైద్య సదా యోగి వీర మాధవో మధు అంటూ సేవించుకుంటాం కదా. వైద్య అంటూ ఆ నామానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ ఈ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారని చెప్పుకోవాలి. ఎలాగూ శ్రీరంగంలో వైద్యనారాయణ పెరుమాళ్ళు అమృత కలశంతో భోగ్యంగా వేంచేసి ఉంటారు. అంటే మనలో ఉండేటటువంటి అనారోగ్యాన్ని పోగొట్టడానికి, శరీర అనారోగ్యము అలాగే మానసికంగా ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటటువంటి అర్షడ్ వర్గాలు, త్రిగుణాలు, నాది నేను అనేటటువంటి అహంకార మమకారాలు, ఇవన్నీ కూడా మానసిక రోగాలే. వీటన్నిటినీ తొలగించటానికి ఆయన మానసిక వైద్యుడు, శారీరక వైద్యుడులాగా అమృత కలశాన్ని ధరించి మనకు ఆ యొక్క అరంగ క్షేత్రం, శ్రీరంగ క్షేత్రం, తిరువరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నారే, అలాగా ఇక్కడ కూడా ఈ వీరరాఘవ పెరుమాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన పాదాల చెంత
ఉప్పును సమర్పిస్తారు. అలాగే ఆ పుష్కరంలో బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారనమాట వాళ్ళ నమ్మకం కొద్దీ. అలా ఇస్తే అందరికీ ఆరోగ్యప్రదుడు కదా మన స్వామి, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారని వారి నమ్మకం. అలా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. అలాగే సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అమావాస్య చాలా వైభవంగా జరుగుతుంది. ఆనాడు భక్తులు పెరుమాళ్ళను దర్శించి ఆరోగ్యాన్ని పొందుతారు కనుకనే ఈయన వైద్య నారాయణుడు కనుకనే ఈయనకు వైద్య వీర రాఘవ పెరుమాళ్ళు అనేటటువంటి నామాన్ని ఇక్కడ చక్కగా వైభవంగా పలుకుతూ ఉంటారనమాట. సరే, ఇక్కడ గో సంపద బాగా నిండుగా ఉన్నది, అధికంగా ఉన్నది. ఈ సంరక్షణ చేసేటటువంటి వారు అహోబిల జీయర్ స్వామి వారు యాజమాన్యములో సన్నిధిగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క గోశాలను సేవించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని తిరుమంగై మన్నన్ వారు చక్కగా మంగళాశాసనం చేశారు. ఒక చేత జీవకోటిని సంకేతంగా బంతిని ధరించి ఉంటుంది మన లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడ చూడండి, అమ్మ చేతిలో బంతి ఎంత భోగ్యంగా కనపడుతూ ఉన్నదో, అలాగే ఆమె వక్షస్థలంలో స్వామిని ఎప్పుడూ సదా ఉంచుకుంటూ ఉంటుంది. అలాగా మణివలే ప్రకాశించుచున్నాడు, దేవతలకు సుఖప్రదుడు, ఇంద్రుడికి నాయకుడైనటువంటి స్వామి తిరువెళ్ళూరు దివ్యదేశమున సేవించితిని అంటూ ఆ భగవానుని సర్వదేవతాధిపత్యమును వివరించుచు ఈ పాసురాన్ని మనకు అనుగ్రహించారు. అయితే ఒక పదికాన్నంతా ఇచ్చారు, కానీ అందులో మనము ఒక పాసురాన్ని ఈ దివ్యక్షేత్ర వైభవంలో సేవించుకుందాము. అలా తిరుమంగై మన్నన్ వారు భోగ్యంగా అనుగ్రహించారనమాట. ఆ పాసురాన్ని ఇప్పుడు సేవించుకుందాం. பந்திருக்கும் மெல்விரலால் பாவை பனிமலரால் பந்திருக்கும் மார் வன் நீலமேனி மணிவண்ணன் அந்தரத்தில் வாழும் வானோர் நாயகநாயமைந்தா ఇందిరర్కుం తంబెరుమాన్ ఎవ్వుల్ కిడిందానే అంటూ భోగ్యంగా అనుగ్రహించారు తిరుమంగై ఆళ్వార్లు, మనమందరం సేవించుకోవడం కోసం. అయితే ఇక్కడ ఉత్సవాలు వచ్చేసి మకర మాసంలో పూర్వభాద్ర తీర్థోత్సవంగా 9 దినాలు, మేషమాసంలో పునర్వసు నుండి 9 దినాలు బ్రహ్మోత్సవం జరుగుతుంది. మీనమాసం ఉత్తరా నక్షత్ర మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి సమీపంలో కొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. తిరునిండ్రవు, షోళింగర్ అనేటటువంటి దివ్యదేశాలు చక్కగా ఉన్నాయి. సదుపాయాలన్నీ కూడా అహోబిల మఠంలో మనకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. చక్కగా వెళ్ళి సేవించుకోవటం జరిగింది దాసరాలు. మళ్ళీ ఈ భాగవతులందరితోటి కూడి మళ్ళీ సేవించుకునే భాగ్యాన్ని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.